ఈ నెల 14 తారీఖు తర్వాత తెలంగాణలో రాష్ట్రంలో కొత్త తుఫాను రాబోతున్నదట. మొన్నొచ్చిన మోంతా తుఫానుతోనే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కూడా ఆగమాగమైనాయి. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త తుఫాను ఏం రాబోతున్నదే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు కేటీఆర్ సార్ చెప్తుండు. ఈనుండ్రి అయ్యా కేటీఆర్ సారు, తెలంగాణలో కొత్త తుఫాను రాబోతున్నదా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాను వస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొత్త తుఫాన్ అంటే మొన్నటిదాకా కొట్టిన వానల లెక్క కాదు, రాజకీయంలో కొత్త తుఫాన్ రాబోతున్నదని ఇట్లా అనబట్టి ఇంకేమన్నా చెప్తారా సారు? కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసు వాడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా చూసుకుంటాం. టోపీలు పెట్టుకునే పోలీసుల తోకలు మరి సారుకు ఒక్కరికే కనిపిస్తున్నాయా? తోక కత్తిరిస్తామని ఇట్లా అంటుండు. అయ్యా కేటీఆర్ సారు, రాబోయే 500 దినాల బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటుర్రు. రేపటికి రూపం లేదు, మీరు మంచిగా పాలన చేస్తారనేది కదా సారు. నీళ్లు నిధులు నియామకాల సమాన వాటా దక్కుతుంది, తెలంగాణ ప్రజలకు దక్కవలసిన హక్కులు సాధించుకుంటామంటే అప్పట్లో మీ నాయన తెలంగాణ ఉద్యమం లాబడితే జనం కూడా ప్రత్యేక రాష్ట్రం వస్తే రాష్ట్రం రాత మారిపోతుందేమో అనుకుంటే ఏం మారింది సారు? మీ కుటుంబం మాత్రం మారిపోయింది. ఇక రాబోయే 500 రోజుల్లో మళ్ళా మీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అవడితిరి. మీ ఏలుబడి చూసి ప్రజలు మీ పాలన నచ్చకనే కదా సారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు కాలిచ్చిర్రు. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే మళ్ళా జనం మిమ్మల్ని దేకుతారా అంటుర్రు. ఏముచ్చటిన్నోళ్ళు.